హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక్య. ఇవాళ నేను మీకు ఈజీ అండ్ క్విక్గా పులిహోర ఎలా నా స్టైల్లో చేసుకోవాలో చూపిస్తాను. చింతపండు పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి, మెంతులు, ఆవాలు, నువ్వులు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు, బెల్లం. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే పులిహోర నిల్వ ఉంచుకోవాలన్నా మనకి ఆయిల్ అనేది అవసరము, కాబట్టి దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనము 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. నాలుగు వెల్లుల్లిపాయలు చితక్కొట్టి పెట్టుకున్నానండి. ఇది ఆప్షనల్. మీకు ఒకవేళ వెల్లుల్లిపాయలు వద్దనిపోతే మీరు మానేయండి, ఎందుకంటే నాకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది ఇష్టం అండి పులిహోరలో, అందుకే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిపోయాక ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలండి. ఎలా చిటపటలు ఆడిపోతుందో చూసారా? కరివేపాకు వేసుకున్నాక కొంచెం దూరం జరగండి. ఇందులో ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పులిహోరకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పసుపే. పసుపు వేసుకున్నాక శనగపప్పు, మినప్పప్పు వేసేసుకుందాం. పల్లీలు కూడా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని దూరగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ పల్లీలు, శనగపప్పు, మినపప్పు అంతా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు మనము చూసారా, అన్నీ వేగిపోయాయి. నేను ముందుగానే ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టి పిసికి రసం తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేద్దాం. చింతపండు పోసేసాక మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, మళ్ళీ కొంచెం రైస్ కలిపేటప్పుడు కూడా మనము ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇది చింతపండు ఈ క్వాంటిటీ ఇవన్నీ మీకు ఒక 2 గ్లాసెస్ రైస్కి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది చింతపండు రసాన్ని బాగా బాయిల్ అయ్యి దగ్గరికి నూనె తేలేంత వరకు మసలనిచ్చుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది చింతపండు అంతా దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ నువ్వులు, ఇంకా 1 స్పూన్ మిరియాలు అన్నీ కలిపి నేను ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఇందులో వేసేద్దాం. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో ఈ టెక్స్చర్ అనేది, కలర్ అనేది. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ పొడంతా కలిసిపోయాక మనము కొంచెం ఇంత బెల్లం అనేది వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల ఆ చింతపండు వల్ల వచ్చే వెగటు ఫ్లేవర్ అనేది పోతుంది, ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి,
ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి కలుపుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ అనేది బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పులిహోర పులుసు ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేయొద్దండి, ఎందుకంటే పులుసు ఎక్కువ అయిపోవచ్చు, రైస్ తక్కువ అవ్వచ్చు. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒకవేళ సరిపడకపోతే మనకు పులుపు అనేది పులుసు వేసి కలుపుకోవచ్చు. కొంచెం వేయొచ్చండి. ఇంకా ఇలా మొత్తం రైస్తో ఈ పులుసు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, నేను చేసిన పులుసు మొత్తం 2 గ్లాసెస్ రైస్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఒక్కసారి మీరు సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఈజీగా మనం పులిహోర ఒక అరగంటలో ఎలా చేసుకున్నామో చూసారా? చాలా టేస్టీగా, ఈజీగా, ఇన్స్టెంట్గా తయారైపోతుందండి పులిహోర, ఎక్కువ హడావుడి లేకుండా. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి.